రాహుల్ గాంధీలు లాంటి వాళ్ళు డిమాండ్ చేయడం ఇది ఒక రేపొద్దున ఒక పెద్ద ఎఫెక్ట్ అవ్వదా నిజంగా? ఖచ్చితంగా పబ్లిక్లో నెగిటివ్ ఉంటుంది, కానీ పరిష్కారం లేనటువంటి విషయం. ఇందులో ఒక లాజిక్ ఏంటంటే ఇప్పుడు పేపర్ లీకేజీలు అన్నటువంటిది మోడీ చేస్తేనో అమిత్ షా చేస్తేనో తప్పు, గ్రౌండ్ లెవెల్లో ఆపలేకపోవడం ప్రభుత్వాలు తప్పే. అయితే ఎక్కడ జరుగుతున్నాయి? ఆయా రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర వైఫల్యం. అక్కడ దీనికి ఒక పరిష్కారం ఆలోచించాలి. కానీ దీని వెనకాలైతే కార్పొరేట్ శక్తులు ఉంటాయి ఖచ్చితంగా. కార్పొరేట్ విద్యా సంస్థలకి, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు. ఇక్కడ మీరు ఆలోచిస్తున్నటువంటిది రాహుల్ గాంధీ అన్నాడని, కానీ నాకు కనబడుతున్నటువంటిది ఏంటంటే మరొకసారి ఎడ్యుకేషన్ మాఫియా నడుపుతున్న గేమ్ దీనికి వెనకాల. కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తుంది ఎడ్యుకేషన్ మాఫియా. అంటే అందులో కూడా కార్పొరేట్ శక్తుల ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండదు. అదే కార్పొరేట్ ఎడ్యుకేషన్. నేను వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు దాన్ని ప్రోత్సహిస్తారు. ఎందుకని? ఇదివరకు మీరు ఎగ్జాంపుల్ చెక్ చేస్తే ఎంసెట్ ఆంధ్రాలో రాసి, తమిళనాడు రాసేవాళ్ళు, కర్ణాటక రాసేవాళ్ళు, ఏ రాష్ట్రంలో ఇలా సీట్ రావాలో అక్కడ వెళ్ళి సెట్ రాసి వచ్చేవాళ్ళు. గుర్తుంది కదా? ఈ చైతన్యాలు నారాయణ పని అదే, తీసుకెళ్ళి రాయిచ్చి అక్కడ ఇదంతా కూడా. దానివల్ల ఒకే స్టూడెంట్ 10-15 చోట్ల, అతను ఎన్ని చోట్ల కావాలనుకుని అన్ని చోట్ల ముందుగానే వీళ్ళు చెప్తారు ఈ రాష్ట్రాలు ఎట్ట ఉంటుంది, మీరు ఎక్కడ చూజ్ చేసుకుంటారని అక్కడికి వెళ్ళి రాయాలి. అదో పెద్ద ప్రహసనంగా ఉండేది. సైకలాజికల్గా అంత ప్రెషర్ ఉండేది, అన్నిసార్లు రాయడం అంతా కూడా. దానికి తోడు సీటు అక్కడ మళ్ళీ తేడా వచ్చినప్పుడు సీట్ల దగ్గర సంబంధించి తేడా ఉండేది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒకటే వచ్చేటప్పటికి పర్ఫెక్ట్గా సీటు